మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మాట్లాడుతూ సంపూర్ణ కుటుంబాల్లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మాట్లాడుతూ సంపన్న కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా కష్టపడి పైకెదిగి పేదల జీవన విధానాలు తెలుసుకున్న వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించినా కూడా ప్రజా సంక్షేమం కోరి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్న గొప్ప వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. శాసనసభ్యులైన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి బ్లడ్ బ్యాంక్ రూపంలో ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టం మేరకే వచ్చి బ్లడ్ ఇచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చిన్నపిల్లలకి ఏదైతే చిన్నపిల్లలకి బ్లడ్ తక్కువ అవుతుందో వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రక్తదానం అనేది అవసరమైన సందర్భంలో ఇవ్వడం ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అవసరం అవుతుంది. కాబట్టి ఆ బ్లడ్ని ఇవ్వడం అనేది వాళ్ళందరికీ కూడా గొప్పగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ రథసారథి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ ముందంజలో ఉన్న రాష్ట్రంలోనే ముందంజలో ఉన్న మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి మాట ఇచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెట్టుబడిదారులని కలవటం చూస్తుంటే ఏ మాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయటమే కాకుండా 40 సంవత్సరాల క్రితం గెలిచిన మంగళగిరిని ఒక గాడిలో పెట్టి టీడీపీని గెలిపించే పదంలో టీడీపీ అభ్యర్థిగా వారు గెలిచి మరి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజుకి అందించడమే కాకుండా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి ప్రజలు ఉత్సాహంతో ఈరోజు మరి వాళ్లే బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు సేవా కార్యక్రమాలు చేయాలి వారి పుట్టినరోజు నాడు అని ఒక దృఢ సంకల్పంతో మరి ఇక్కడికి ఏర్పాటు చేయటం జరిగింది.